ఏంట్రా ఏమైంది? తోటలో ఎవరో దాడి చేశారక్క. అయ్యో ఏమంటున్నావురా? అవునక్క, నాకు చాలా భయంగా ఉందక్క. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్ నువ్వు ముత్తులక్ష్మి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని త్వరగా వచ్చేయ్. అయ్యో నాన్నకేమైందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు? వాడు ఇప్పుడేగా చెప్పేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. ఎలా అమ్మా? ఈ రోజు నా ఆఖరి పరీక్ష. నేను చదువుకుని గొప్పదాని అవ్వాలనేగా నాన్న కష్టపడ్డాడు. నేను వెళ్ళే తీరాలి. ఏంటే పెద్ద పరీక్ష? అది రాయకపోతే ఏమైనా అవుతుందా? మీ నాన్న ప్రాణం ముఖ్యమా, నీకు చదువు ముఖ్యమా? రే అంజీ లేరా, ఈడు అవసరానికి లేగోడే. రే లేరా, నిన్నేరా, రారా. నువ్వు లేచెల్లి ధనక్క దగ్గర నేను అడిగానని డబ్బులు తీసుకురాపో. లేరా నానా లే. అమ్మా వాణ్ణి పాపని చూసుకోమనమ్మా, నేను పరీక్ష రాసొస్తానమ్మా. వాడలాగే పసిపిల్లని చూసుకుంటాడు. అది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడే ఉండు. జరుగు. అమ్మా అర్థం చేసుకోమ్మా, నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వు కాలు బయట పెట్టావంటే నరికేస్తాను. పరీక్షలు గిరీక్షలు అంటూ బయటికి వెళ్ళావా చంపేస్తాను, జాగ్రత్త. నేను పరీక్షకి వెళ్ళే తీరాలి, నన్ను వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానే. అది పడుకోబెట్టు. తోటలో నీళ్ళు వదిలేదు, తోటంతా పడిపోతుంది. చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. డబ్బులు ఇవ్వరా. నువ్వు ఇంటికి వెళ్ళరా. ఇందుని పరీక్షకి వెళ్ళొద్దని చెప్పి ఇంట్లోనే ఉండమని చెప్పు. పిల్లకి పాలు పట్టాలి. ఆ గిన్నెలో ఉన్న పాలు ఆరబెట్టి పట్టమని చెప్పు. పాలు పితికి టీ కొట్లో ఇవ్వమని చెప్పు. అమ్మా మా నాన్నకేం కాకుండా చూసుకో. నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కళ. ఈ రోజు నా ఆఖరి పరీక్ష. ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు. లేటుగా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యో అప్పుడే 7:30 అయిపోయిందా? 10 గంటలకే పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి. అయ్యో నీళ్ళు కూడా తీసుకురావాలా? అయ్యో నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండి ఈ రోజు పాప
చేసేస్తే నువ్వు తిందు గాని వెళ్ళి చేసుకొని తిను. హేయ్, నేను చెప్పేది వింటావా వినవా? లేకపోతే అమ్మతో చెప్తాను. అయ్యో, గట్టిగా అరిచి పాపను కూడా లేపేశావు. వెళ్ళి పాపని ఎత్తుకు ఆడించు. ఇకపై పాలు పితికే దానికి ఇవ్వాలి. కావాలంటే చూసుకో. ఇప్పుడు నిన్ను ఆ బరిగొడ్డు ముట్టి తింద పడతావు చూడు. అసలు ఈ మృగానికి ఎవరి పేరు పెట్టారో ఏంటో. ఏడకుండా ఉండు, చెప్తున్నాను కదా. ఒక బకెట్ నీళ్లు పట్టడానికి ఎంతసేపు అవుతోంది. పాప రోజు అమ్మ నీళ్ళు ఎలా పడుతుందో ఏంటో. ఎంత పని చేస్తుందమ్మా. పాప అమ్మ చాలా వేడిగా ఉంది. అయ్యో, చాలా టైం అయిపోతోంది. రా, వెళ్ళు, వెళ్ళవే. చాలు చాలు, రావే, రా. జరుగు. ఈరోజు నేనే పాలు పెతకాలి. అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. నన్ను కంగారు పెట్టకే, నా బంగారం కదా. ఓరే దేవుడా, ఇది సరిగ్గా పాలివ్వటం లేదే. లక్ష్మి, పాపకి కొంచెం పాలు తీసుకుంటానే ప్లీజ్. నా బంగారం కదా, నాకు చాలా పనులున్నాయి. స్కూల్కి కూడా వెళ్ళాలి ప్లీజ్. నాకే ఆకలిగా ఉంది, ఇంక నువ్వు దానివి. ఎదుగా తీసుకో, ఊరికే ఏడుస్తూ. త్వరగా రా, పాప ఏడుస్తుంది. లక్ష్మి, నేను కావాలని అమ్మకి సహాయం చేయట్లేదు అనుకోకు. నేను బాగా చదవాలి, చదివి పెద్దదాన్ని అవ్వాలి కదా. అందుకే నేను నీ పక్కకి రావటం లేదు. కోప్పడికి ఈ ఒక్కరోజు నన్ను కొంచెం పాలు తీసుకొని. ఏడకు, ఇప్పుడు అక్క పాలు తీసుకొస్తుంది, బాగా తాగుదు. రే, పసిదాన్ని ఏడిపించుకురా. లోపలికి వచ్చానంటే ఒక్కటిస్తాను, జాగ్రత్త. అయ్యో దేవుడా, పసిబిడ్డని ఇలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎన్ని పాలిచ్చావు, ఇవే చాలు లక్ష్మి. బెలిజిస్తాన్ ద్వారా ఇండియాకు వచ్చిన వారు ఎంతో ప్రాచీన నాగరికతని నెలకొల్పారు. పోయి కూడా రాజేయటం తెలియటం లేదు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో బెలిజిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారు ఇండియాలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని నెలకొల్పారు. అదే ప్రాచీనమైన మన నాగరికత. బెలిజిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారు. ఇలా చదువుకుంటూ ఉంటావు, ఎటు నువ్వు పరీక్షకి వెళ్ళబోయేది లేదు. ఈ రోజు నీకు భోజనమే లేదు. అప్పుడు ఇండియాకు వచ్చిన వారు శిల్ప కళల్లోనూ మరియు వివిధ కళల్లో ప్రావీణ్యతని కలిగిన వారు. అటువైపు తీసుకువెళ్ళి కడుగు, నాకు పని ఉందిరా. అది నీకు చెల్లే కదరా. ఇది మగపిల్లలు చేసే పని కాదు, ఆడపిల్లలు చేసేది. నేను ఇందక్కడి నుంచి చూస్తున్నాను, ఆడవాళ్ళ పని అంటున్నా. నువ్వు అంత పెద్ద మగాడివా? నేను మగాడినే, నువ్వే ఇవన్నీ భోజనమే లేదు. పోరా,
కాస్తుండు, పెద్ద మగాడు కదా, నువ్వే వండుకుని తిను. లేదురా, లేదు తల్లి, ఒక్క నిమిషం. అక్క పాలు కాసుంచుంది, ఇదిగో ఇప్పుడే పట్టించేస్తుంది. నాకిప్పుడు ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇస్తావా ఇవ్వవా? కుదరదు, పోరా. ఈ పాలు పాపకి ఇస్తేనే కదా స్కూల్కి వెళ్తుంది, అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. సరేనా? రేయ్, పసిబిడ్డ నేను పాలు చూస్తాను నువ్వే నువ్వు చేస్తున్నావా? ఎలా స్కూల్కి వెళ్తావో. నేను ఇక్కడ ఉంటేనేగా రేయ్, పాప నాకు ఇచ్చే నా మాట వినరా? రేయ్. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను ఎవరికి అప్పగించను? నేను పరీక్షకి ఎలా వెళ్ళను? ఇలాంటప్పుడు వీడు కూడా ఇలా తయారయ్యాడు. అయ్యో, టైం అయిపోతోంది.